కడుపుతో ఉన్న ఏనుగు కన్నీటి కథ. ఒకరోజు రాధ ముష్టివాడికి ఆహారం పెడుతుండగా ఇంతలో రాము వచ్చాడు. చూసావా అమ్మా, చూడటానికి బాగానే ఉన్నాడు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదమ్మా, ఇలా ఇంటింటికి తిరిగి అడుక్కోకపోతే. తప్పు రాము, మనం చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే మానుకోవాలి కానీ ఇతరులను నిందించకూడదు అని మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. అక్కడే కూర్చున్న సుమ, ఏమైందమ్మా, ఏమంటున్నాడు మన రాము? రాధ విషయం అంతా చెప్పింది. అవునా రాము, అసలు ఇలాంటి వారి వల్లే మనలోని సహాయ గుణం బయటపడుతుంది. సహాయ గుణమా అంటే? కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం అన్నమాట. అమ్మా, ఇలా కాదు కానీ మొన్న నాకు చెప్పావు చూడమ్మా, ఆ కథ చెప్పు. ఏది? ఆ గర్భవతి ఏనుగు కదా. గర్భవతి ఏనుగు కదా, మొన్న నీవు చెప్పావు కదా, పైనాపిల్ బాంబు చిన్న ఏనుగు నదిలో చనిపోయింది, అదే కదా? అది కాదు రాము, అది వేరేది. అవునా? అయితే ఓకే, చెప్పమ్మా, ప్లీజ్ చెప్పు. సరే వినండి. అది ఎండాకాలం కావటంతో రోజు రోజుకి ఎండలు బాగా మండిపోతున్నాయి. అడవిలో తినటానికి పండ్లు, తాగటానికి నీళ్లు దొరకని విషమ పరిస్థితి. అలాంటి సమయంలో ఒక ఏనుగు గర్భం దాల్చింది. తినటానికి పండ్లు లేవు, తాగటానికి నీళ్లు లేవు. ఈ అడవులో ఉంటే నేను బతకడమే కష్టం. ఇక నా కడుపులోని బిడ్డను ఎలా బతికించుకుంటాను అని ఆలోచన చేసిన ఏనుగు ఆ అడవి నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా కొద్ది దూరం నడిచిన ఏనుగుకు బాగా దాహం వేస్తుంది. ఈ ఎండకు గొంతు ఎండుకుపోతుంది. కంటికి కాస్త దూరంలో నీళ్లు కనిపిస్తే ఎంత బాగున్ను. కానీ ఏం చేద్దాం, ఇంకో కిలోమీటర్ నడిచినా నీళ్లు కనిపిస్తాయో లేదో తెలియదే. ఇప్పుడు నా దాహం ఎలా తీరుతుంది అనుకుంటూ నడుస్తున్న ఏనుగు రోడ్డు మీదకి చేరుకుంది. అటు ఇటు చూస్తుండగా 10 అడుగుల దూరంలో హోటల్ కనిపిస్తుంది. పోయిన ప్రాణం లేసొచ్చినట్టు అయ్యింది ఏనుగుకి. అబ్బా, అక్కడ మనుషులున్నారు, అక్కడికి వెళ్తే నీళ్లు దొరుకుతాయి, నా దాహం తీరుతుంది అని ఆశగా హుషారుగా నడుచుకుంటూ అక్కడికి బయలుదేరుతుంది ఏనుగు. అక్కడ ఉన్న అభికి ఏనుగంటే అస్సలు పడదు. దానిని చూడగానే ఎక్కడా లేని కోపం వస్తుంది. ఎందుకు అభికి ఏనుగును చూస్తే కోపం వస్తుంది? ఎందుకంటే అతని చిన్నప్పుడు పొగరుబట్టిన ఒక ఏనుగు వాళ్ళ తాతయ్యను చంపేసిందంట. అందుకని అప్పటి నుంచి ఏనుగులు అంటే అతనికి ఒక విధమైన అసహ్యం ఏర్పడిపోయింది. అమ్మా, నువ్వు చెప్పమ్మా. ఆ హోటల్ దగ్గరికి వచ్చిన ఏనుగు అభిని చూస్తూ ఇలా అంటుంది. ఇలా చూడండి, నేను చాలా దూరం నుండి నీళ్ల కోసం వస్తున్నాను. బాగా దాహంగా ఉంది, కొంచెం నీళ్లు పెట్టండి అని అనగా కోపం వస్తుంది. దానిని కొడదామనుకుంటాడు. కానీ అక్కడ కొడితే అందరి ముందు పరువు పోతుందని ఆలోచిస్తాడు. నేను ఇప్పుడు గర్భవతిని, నా కడుపులో మరొక ప్రాణం జీవం పోసుకుంటుంది. కొంచెం నీళ్లు పెట్టండి దయచేసి. నీళ్లు కావాలా నీకు? నీళ్లు ఇదిగో తాగు అంటూ అభి వాటర్ మగ్లో బాగా ఉప్పు కలిపి ఏనుగుకు తాగమని అందిస్తాడు. అవి ఉప్పుగా అనిపించడంతో వెంటనే అభి మీదకి ఉమ్ముతుంది. ఏంటి బాబు, దాహం ఉందని నీళ్ళు అడిగితే ఉప్పు కలిపిన నీళ్ళు ఇస్తున్నారు? అవి నేను తాగితే నా కడుపులోని బిడ్డకు ఏదైనా అయితే? అయ్యయ్యో, నాకు తెలీదు ఆ నీళ్ళల్లో ఉప్పు కలిసిందని. అవునా బాబు? అయ్యో, ఏమనుకోకు బాబు, నీ మీద నీళ్లు ఊసినందుకు. పర్వాలేదు, అదిగో అక్కడ బకెట్లో నీళ్లున్నాయి, వెళ్ళి తాగు అని చెప్పి ఏనుగును అక్కడి నుండి పంపిస్తాడు.
అలా బకెట్లో నీళ్లను తాగిన ఏనుగు అభికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ దుర్మార్గుడా, గర్భంతో ఉన్న ఏనుగుకి నీళ్ళు ఇమ్మంటే ఉప్పు నీళ్ళు ఇస్తాడా? ఆయన ఏనుగు భలే చేసిందిలే. మరి తర్వాత ఏమైందమ్మా? అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏనుగు ఒక చెట్టు కింద పడుకొని సేద తీరుతుంటుంది. తనపై ఉప్పు నీళ్లు ఊసినందుకు ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న అభికి చెట్టు కింద పడుకుని ఉన్న ఏనుగు కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా ఏనుగు దగ్గరకు వచ్చి ఒక కర్ర తీసుకుని కొడుతుంటాడు. ఆ దెబ్బలకు ఏనుగు అరుస్తూ ఉంటుంది. ఎంత అరిచినా ఎవరూ రారే నేను రక్షించడానికి. నా కడుపులో బిడ్డ ఉంది, మీకు దండం పెడతాను. అక్కడ అందరి ముందు నా ముఖం మీద నీళ్లు ఉమ్మి ఇప్పుడు ఇక్కడ దండం పెడతావా? దండం? నువ్వు చేసింది ఏమైనా బాగుందా బాబు? కడుపుతో ఉన్న నాకు ఉప్పు కలిపి నీళ్లు పెడతావా తాగమని? అందుకే నీ నీళ్లు నీకే ఇచ్చాను, అందులో తప్పేముంది? నిన్ను నీ బిడ్డని ఇద్దరిని చంపేస్తానే. అసలు నాకు మీరంటేనే పడదు, పరమ అసహ్యం. అలా అందరి ముందు నీళ్లు నీ ముఖం మీద ఉమ్మడం తప్పే అని ఏడుస్తూ ఏనుగు మోకాళ్ళ మీద వంగి తొండంతో అభి కాళ్ళను పట్టుకుంది. అది చూసిన అభి అక్కడి నుండి చేతిలోని కర్రను కింద పడేసి వెళ్ళిపోతాడు. ఏ మనుషులో ఏమో, తప్పు చేశామన్న బాధ లేదు, కానీ అవమానం పడ్డ విషయం మాత్రం గుర్తుపెట్టుకుని వచ్చి కొట్టి వెళ్ళిపోయాడు అనుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. అరే, ఆ అభిగాడు అన్నంత పని చేశాడే. వాడిని మామూలుగా విడిచిపెట్టకూడదు. పాపం ఏనుగు. తర్వాత ఏమైందమ్మా? మరుసటి రోజు ఆ ఏనుగు అభి కొట్టిన గాయాలతో బాధపడుతూ రోడ్డుపైకి వచ్చిన ఏనుగుకు ఒక చెట్టు దగ్గర పడిపోయి ఉన్న ఒక మనిషి కనిపిస్తాడు. ఎవరబ్బా, ఏమై ఉంటుంది? అతను ఎవరో కాదు, అభి. అయ్యో, ఈ అబ్బాయికి ఏమైంది? నిన్న బాగానే ఉన్నాడు కదా. అప్పుడు నన్ను బాగా చితకబాదిన కోపిష్టివాడు. అతని తల దగ్గర దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. నాకెందుకు వచ్చిన తంట? వీడికి మేమంటేనే అసహ్యం వేస్తుంది కదా. ఇప్పుడు వీడిని కాపాడితే మళ్ళీ వచ్చి ఎందుకు కాపాడావని కొట్టినా కొడతాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ అభిని చూస్తుంది. అతని మీద జాలి, దయ కలుగుతాయి. అభిని అలా వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోవటానికి ఏనుగుకు మనసు రాలేదు. చూస్తూ చూస్తూ ఒక ప్రాణం పోవటానికి నేను కారణం కాకూడదు కదా అని ఏనుగు రోడ్డుకు ఇరువైపులా చూస్తుంది. ఎటు నుండి ఏ వాహనం రావటం లేదు. అసలు వస్తున్నట్టు ఏ చప్పుడు వినపడటం లేదు. నెమ్మదిగా అభిని తన తొండం మీద వేసుకుంటుంది. అలా చాలా దూరం నడిచి నడిచి ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తుంది. వావ్, సూపర్ కదా సుమా. ఏనుగు ఎంత మంచి పని చేసిందో కదా. అవును. ఇంతకీ అభికి ఎలా ఉందమ్మా? కోలుకున్నాడా? అభి 2 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి, చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు నన్ను కాపాడినందుకు. మిస్టర్ అభి, నిన్ను కాపాడింది నేను కాదు. మరి ఎవరు డాక్టర్? రక్తం అడుగులో ఉన్న నిన్ను ఏనుగు తన తొండంతో ఎత్తుకుని సమయానికి తీసుకొచ్చింది. కాస్త ఆలస్యంగా వచ్చింటే ఇప్పుడు ఇలా నువ్వు మాట్లాడేవాడివి కాదు. పాపం, దానికి తగిలిన గాయాలను కూడా లెక్క చేయకుండా నిన్ను కాపాడింది మిస్టర్ అభి. వీలైతే ఏనుగుకు చెప్పండి, చేయగలిగితే చేతనైన సహాయం చేయండి. డాక్టర్, ఆ ఏనుగు నుదుటిపై బొట్టుందా డాక్టర్? ఉందభి. ఆ ఏనుగు నీకు బాగా తెలుసా? తాను ఎంత పెద్ద తప్పు చేశానో అని బాధపడుతున్నాడు. నోరు లేని జంతువు ప్రాణాలు తీయాలని అనుకున్నా, కానీ అదే నాకు ప్రాణం పోసింది. ఛీ, నా బ్రతికెందుకు అనుకుంటూ ఏడుస్తుంటాడు. అభి ఏనుగు గురించి అడుగుతాడు. నాకు తెలియకపోవటం ఏంటి? నేను దాని బాధను చూడలేకపోయాను. పైగా అది కడుపుతో ఉంది. అందుకే నా ఫ్రెండ్ ఒకడు జంతువుల డాక్టర్ ఉంటే వాడికి చెప్పాను, దానికి నయం అయ్యేలా మందులు ఇవ్వమని. అప్పుడు అభి డాక్టర్కి ధన్యవాదాలు చెప్పి ఏనుగు ఉన్న చోటుకి వస్తాడు. అభి ఒక చెట్టు కింద
పడుకుని ఉన్న ఏనుగును చూసి తల పట్టుకుని ఏడ్చేస్తాడు. నన్ను మన్నించు, నేను చేసిన తప్పుకు నన్ను చంపు. కడుపుతో ఉన్నావని కనికరం కూడా లేకుండా నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. అలాగే నాయనా, నేను నిన్ను మన్నించాను. ఇక మీ ఇంటికి వెళ్ళు. ఇక నుండి నువ్వు నాతోనే ఉండాలి. నేను నిన్ను నా తల్లిలా చూసుకుంటాను అని అనగా ఏనుగు అభి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏమంటావు రాము ఈ కథ విన్నాక? అవును సుమా, నాకు కూడా చేతనైనంత సహాయం చేయాలని అర్థమైంది. ఇందాక సుమ చెప్పినట్టు సహాయం చేసినప్పుడే కదా మనలోని సహాయ గుణం బయటపడేది అని మాట్లాడుకుంటున్నారు.